భూభ్రమణానికి వచ్చేసి 24 గంటల టైం పడుతుంది. భూ పరిభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడాన్ని భూ పరిభ్రమణం అని అంటారు. దీనికి 365 1/4 డేస్ పడుతుంది. ఇలా భూమి తన చుట్టూ తాను తిరిగే ఒక కక్షని తిరిగేదాన్ని ఏమంటారు అని అంటే కక్ష అని అంటారు. యాక్చువల్గా మనకి 7 ఖండాలు ఉంటే అంటార్కిటికా ఖండం అనేది మంచుతో కప్పబడిన ఖండంగా మనం చెప్పుకోవచ్చు. మనకు 5 మహాసముద్రాలు కూడా ఉంటాయి. అందులో మొదటిది వచ్చేసి పసిఫిక్ మహాసముద్రం, రెండవది వచ్చేసి అట్లాంటిక్ మహాసముద్రం, మూడవది వచ్చేసి హిందూ మహాసముద్రం, నాలుగవది వచ్చేసి అంటార్కిటిక్ మహాసముద్రం, ఐదవది వచ్చేసి ఆర్కిటిక్ మహాసముద్రం. అలాగే మన ప్రపంచంలో వచ్చేసి 7 ఖండాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆసియా, రెండవది వచ్చేసి ఆఫ్రికా, మూడవది వచ్చేసి ఉత్తర అమెరికా, నాలుగవది దక్షిణ అమెరికా, ఐదవది అంటార్కిటికా, ఆరవది ఐరోపా, ఏడవది ఆస్ట్రేలియా. ఆసియాలో అతిపెద్ద ఎడారి వచ్చేసి సహారా ఎడారి. ఆఫ్రికాలో ఎక్కువగా ఉష్ణోగ్రతకు లోనయ్యే ఎడారి ఏదంటే లిబియా ఎడారి, ఇది తర్వాత వస్తుంది. దక్షిణ అమెరికాలో సతత హరిత అరణ్యాలు ఉంటాయి, ఇది కూడా తర్వాత వస్తుంది మనకి. అంటార్కిటికా అనేది మంచుతో కప్పబడిన ఖండం. ఆస్ట్రేలియా అనేది చివర ఉండే చిన్న ఖండం మరియు ఇందులో కంగారు అనే జీవులు అనేటివి ఫేమస్. తర్వాత మనకు అక్షాంశాలు. భూమికి అడ్డంగా గీసిన వాటిని అక్షాంశాలు అని అంటారు. ఇవి మొత్తం వచ్చేసి మనకి 90 ఉంటాయి. అడ్డంగా గీసిన వాటిని అక్షాంశాలు అని అంటారు. ఈ అక్షాంశాలు అనేటివి భూమిని 2 భాగాలుగా విడదీస్తాయి. మధ్యాహ్న ఉండే దాన్ని భూమధ్య రేఖ అని అంటారు, ఇది అతిపెద్ద అదైనది. తర్వాత పైన ఉండే భాగాన్ని ఉత్తర ధ్రువం అని, కింద ఉండేదాన్ని దక్షిణ ధ్రువం అంటారు. తర్వాత వచ్చేసి రేఖాంశాలు అంటే నిలువుగా గీసిన వాటిని రేఖాంశాలు అని అంటారు. ఇవన్నీ పొడవుగా ఉంటాయి. మొత్తం వచ్చేసి 360 ఉంటాయి. తూర్పుకు 180 ఉంటాయి, పశ్చిమానికి 340 ఉంటాయి. గ్రీనిచ్ రేఖాంశం అని అంటే 0 degrees రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అని అంటారు. ఇంకొకటి వచ్చేసి అంతర్జాతీయ దినరేఖ, ఇది 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం. ఈ రేఖాంశాల ద్వారా మనం టైంని కొలుస్తామండి. ఈ గ్రీనిచ్ రేఖాంశం ద్వారా మనకి అంటే